ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో యువత నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదన్న అసంతృప్తి తీవ్రస్థాయిలో వ్యక్తమైంది. పరీక్షలు జరిగినా ప్రశ్నపత్రాల లీకేజీ, కోర్టు కేసులతో నియామకాలు జరగలేదని నిరుద్యోగులు రోడ్లకెక్కారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్పై స్పష్టమైన హామీనిచ్చింది. ప్రత్యేకంగా యూత్ డిక్లరేషన్ను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా రిలీజ్ చేసింది. దీంతో అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే లీగల్ చిక్కులను పరిష్కరించి దాదాపు 40,000 ఉద్యోగాలను కల్పించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థులు, నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని సీఎం సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే పలుమార్లు ప్రకటించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్పై ఉన్న అపవాదును తొలగించి పూర్తిగా ప్రక్షాళన చేశామని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ మాత్రమే ఖాళీ పోస్టుల భర్తీ ప్రాసెస్ చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు భర్తీ చేసిన ఖాళీ పోస్టులు, రానున్న రోజుల్లో చేపట్టనున్న ప్రక్రియ గురించి ప్రభుత్వ వర్గాలు పలు అంశాలను వెల్లడించాయి. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 7,857 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశాయి. కాంగ్రెస్ కేవలం 10 నెలల వ్యవధిలోనే 11,062 పోస్టులతో మెగా డిఎస్సిని నిర్వహించిందని, జూలైలో పరీక్షలు కూడా పూర్తయ్యాయని, అంతే వేగంతో సెప్టెంబర్ 30వ తేదీన ఫలితాలను వెల్లడించి అంశాన్ని ఉదాహరించాయి. నియామకాలు నిరంతర ప్రక్రియ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో డిఎస్సి ఫలితాలను వెల్లడిస్తున్న సందర్భంగా సోమవారం స్పష్టమైన ప్రకటన చేశారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2022లో నిర్వహించిన 16,929 మంది కానిస్టేబుల్ పోస్టులకు నియామక పత్రాల అందజేత. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుకు గాను 2022 డిసెంబర్లో నిర్వహించిన 7,094 మందికి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు నియామకాల పత్రాలను అందజేశారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో 3,967 పోస్టుల నియామకానికి 3 నోటిఫికేషన్లు, సెప్టెంబర్ 11న 1,284 ల్యాబ్ టెక్నీషియన్, సెప్టెంబర్ 18న 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, సెప్టెంబర్ 24న 633 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి 8,304 మందికి నియామక పత్రాలు పంపిణీ చేశారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 26 నోటిఫికేషన్లతో 17,341 పోస్టుల భర్తీ వివిధ దశల్లో ఉన్న కొందరికి ఇప్పటికే అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈలకు ఇటీవలే నియామక పత్రాలు అందజేశారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన గ్రూప్ 4 ఫలితాలను వెల్లడించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ 8,180 పోస్టుల నియామకాలను, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు, 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను ఫలితాలను వెల్లడించింది. గతంలో పేపర్ లీకేజ్తో కారణంగా గందరగోళంగా మారిన గ్రూప్ 1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష జరగ్గా నెల రోజుల్లోనే ఫలితాలు వెలువడ్డాయి. అక్టోబర్ 21, 27 మధ్య మెయిన్స్ పరీక్షలకు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.